మటర్ పన్నీర్ కర్రీ. మరి మటర్ పన్నీర్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మటర్ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 2 కప్పులు, పన్నీర్ 150 గ్రాములు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/4 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో ప్యూరీ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టవ్ చేసుకుందాం. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఓకే. బఠానీలు ముందు ఉడికించుకోవటం అలా ఏం అక్కర్లేదా? అవసరం లేదండి. ముందు ఉడికించుకుంటే అంటే మనకి ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఓకే ఓకే. కాబట్టి దీంట్లోనే మనకి ఉడికే వరకు ఉంచుకుంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసి, నెయ్యి నూనె కలిపి వేయాలా? కలిపి వేస్తే ఈ నెయ్యి తోటి మనకి ఫ్లేవర్ చాలా బాగా వచ్చేస్తుంది. అవునా? ఆయిల్ వేడెక్కినట్టుంది. వేడెక్కింది. అండి ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర, ఇప్పుడు కొంచెం ఇవి వేసుకుందాము, ఆవాలు. అవి ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. కప్పు ఆనియన్స్, ఇది గోల్డెన్ బ్రౌన్ అవ్వచ్చింది. దీంట్లో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ అయిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. బఠానీలు వేసేసుకున్నామండి. వీటిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిచ్చేద్దాము కాసేపటికి. మగ్గిపోయినట్టున్నాయండి. ఇందులో మనం ఇందాక మిర్చి తీసుకున్నాం కదా, మిర్చి కొంచెం ఆనియన్స్ కలిపి పేస్ట్ చేసేసాము. దీంతో ఏంటంటే మనకి గ్రేవీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది వేసేసుకోవాలా? వేసేసుకున్నామండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని నెక్స్ట్ టొమాటో ప్యూరీ యాడ్ చేసేసుకున్నాం. వాటర్ పోద్దామా? వాటర్ పోస్తున్నామండి కొంచెం. ఇప్పుడు ఇవి మగ్గేలోపు మనం ఈ పన్నీర్ ఉన్నాయి కదా, దీన్ని గోల్డెన్ బ్రౌన్ గా ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దామా? దీన్ని మూత పెట్టేద్దాం. కొంచెం నెయ్యి వేసుకొని వేసేనండి. మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. గౌరీగా చూడండి, సరిపోతుందా? ఇలాగా సరిపోతుందండి. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాము. ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, ఇది కూడా మగ్గిపోయింది మనకి. ఇప్పుడు మనం కొంచెం కాజు పేస్ట్ వేసుకుందాము. స్పూన్ ఇక్కడ ఉంది. కారం వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపడా కారం వేసుకున్నాం. ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము. పసుపు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దామా? సో జస్ట్ అలా 1 నిమిషం మగ్గితే మనకి ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది కాబట్టి డన్ అనమాట. వెరీ గుడ్, మగ్గిపోయినట్టుందండి. ఓకే, ఇందులో మనం ఫైనల్ గా ఇంకొంచెం సాల్ట్ వేసేసుకున్నాము. ఓకే. ఇందాక కొంచెం వేసారు కదా, అప్పుడు కదా మగ్గడానికి జాగ్రత్తగా చూసి వేసుకోండి. కొత్తిమీర కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు గార్నిష్ చేసేసుకున్నాము. ఓకే, మటర్ పన్నీర్ కర్రీ రెడీ. వెరీ గుడ్. చూసారు కదండి, వేడివేడిగా మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.